లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హీరో రాజ్ తరుణ్ లావణ్యల వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ గొడవలో మస్తాన్ సాయి అనే పేరు బాగా వినిపించింది. మస్తాన్ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే పలువురు అమ్మాయిలను కూడా అతను మోసం చేసినట్టు ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలోని అమ్మాయిలే టార్గెట్ గా పలు మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతని ఫోన్ లో పలువురు అమ్మాయిల వీడియోలు కూడా దొరికినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు మార్మోగిపోయింది. లావణ్య మస్తాన్ సాయి లివ్ ఇన్ లో ఉన్నారని రాజ్ తరుణ్ కూడా ఆరోపించాడు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ కూడా హల్చల్ అయ్యాయి. ఇలా మస్తాన్ సాయి అనే పేరు బాగా హైలైట్ అయింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. గతేడాది సెప్టెంబర్ లో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి మరో మహిళతో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. లింగంపల్లి అనురాధ అనే మహిళ గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే అతను వెంకట శివ సాయికి అమ్మేవాడు. అలా వీళ్ళంతా డ్రగ్స్ విక్రయాలు చేసేవారు. ఒక ఏడాది పాటు వీరి డ్రగ్స్ దందా గుట్టు చప్పుడు కాకుండా బాగానే సాగింది. కానీ అనురాధ గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు పక్కా స్కెచ్ ప్రకారం అనురాధను డ్రగ్స్ తీసుకొస్తుండగా అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ తో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. ఈ కేసులో మస్తాన్ సాయి కూడా నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 24న 35 గ్రాముల డ్రగ్స్ ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్ లో ఓ బ్యాచ్ పట్టుబడింది. ఇందులో మస్తాన్ సాయి కూడా ఉండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ A4 గా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మస్తాన్ సాయి కోసం నిఘా పెట్టి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో పట్టుబడగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఈ వరలక్ష్మి టిఫిన్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయ్యి దాదాపు 45 రోజుల పాటు జైల్లో కూడా ఉండి వచ్చింది. ఇదే కేసులో ఆమె A11 గా ఉన్నారు.